హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చింది. మన ఛానల్లో ఇలాంటి ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీలో శుక్రవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక తీర ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతము, తెలంగాణ వరకు మరియు అంతర్గత కర్ణాటక మీదుగా ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. వీటి ఫలితంగానే ఏపీలో అయితే కనుక శుక్రవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యము, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావంతో శుక్రవారం రోజున అంటే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అలాగే విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో శుక్రవారం రోజున పోలవరము, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురము, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా అయితే కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఈరోజు రాత్రికి కూడా అయితే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ముఖ్యంగా మనకు కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపిందనమాట. సో ఇది మనకి ఈరోజు అలాగే శుక్రవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.